దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ నా ప్రేమ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని ఆహ్వానించడానికి, ఈ పరిచర్యల గురించి మీకు తెలియపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, చాలా కాలంగా ప్రార్థిస్తున్నట్లుగా గతంలో ఐఎఫ్జేలో ముఖ్యంగా భువనగిరి మరియు కేసరపల్లిలో ప్రకటించినట్లుగా పరిశుద్ధాత్మ పాఠశాల మరియు ఆరాధన పాఠశాల అని పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశ కలిగిన వారి కోసం, ఆరాధనలో నడిపించాలి అనే ఆసక్తి కలిగిన వారి కోసం ఓ 10 రోజుల పాటు ప్రత్యేకమైన ఒక స్కూల్ లాంటిది, వర్క్షాప్ లాంటిది పెట్టాలి అని ఎప్పటి నుంచో ఆశ. గతంలో ఒకసారి సిద్ధపరిచాము, కరపత్రిక కూడా ముద్రించాం, కానీ చివరి క్షణంలో చేయలేకపోయాము. ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరం జూలై నెల 18వ తేదీ మొదలుకొని 27వ తేదీ వరకు 10 రోజుల పాటు విశాఖపట్నంలో గొర్రెవానిపాలెంలో ఉన్న మా మందిరంలో మరి స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ వర్షిప్ అనే పేరు మీద అభిషక్తులైన దైవజనుల చేత మరి ఆ స్కూల్ నిర్వహించాలని ఆశపడుతూ ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరి అప్లై చేసుకోవచ్చని నేను తెలియచేస్తూ ఉన్నాను. ఆ 10 రోజుల పాటు నేను కూడా మరి ఆ పరిచయలోనే ఉంటాను. ఈ విషయంలో విస్తారమైన కృప పొందిన అభిషక్తమైన దైవజనులు వాడబడతారని మీకు మనవి చేస్తున్నాను. మరి దానికి సంబంధించి యూట్యూబ్లోనే లేకపోతే ఆ పాంప్లెట్లో సాఫ్ట్ కాపీ మీకు వచ్చినప్పుడు దాంట్లో స్కాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్కాన్ చేస్తే మీకు అప్లికేషన్ మీకు వస్తుంది. మీ వివరాలు దాంట్లో నమోదు చేసి తప్పకుండా సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత అది మాకు చేరుతుంది. అందులో మేము ప్రార్థనాపూర్వకంగా ఎంపిక చేస్తాం. అప్లై చేసిన వారందరినీ కూడా పొరపాటును కూడా గతంలాగానే మీకు తెలుసు, వర్డ్ అండ్ పవర్ సమ్మిట్ ఎట్లా చేసామో అప్లై చేసిన వాళ్ళందరూ వచ్చేయకూడదు. అప్లై చేసిన వారు మీరు సెలెక్ట్ చేయబడ్డారని మీకు వ్యక్తిగతంగా మెసేజ్ వస్తుంది మీ వాట్సాప్కి. ఆ మెసేజ్ వచ్చిన వారు మాత్రమే ఆ 10 రోజుల సామాన్య వసతి, సాధారణ భోజనం కొరకు 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ కట్టాలి. మీరు ఎంపిక చేయబడ్డారు అనే మెసేజ్ వస్తేనే మీరు ఆ డబ్బులు కట్టాలి. ముందే 1000 రూపాయలు పంపించేసామండి, మాకు రాలేదండి, మీరు పంపకూడదు. అసలు మీరు అప్లై చేసుకోవటం వరకే మేము ప్రార్థనాపూర్వకంగా మాకున్న కొన్ని పరిమితులు, మాకున్న కొన్ని నిబంధనలను బట్టి పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థనాపూర్వకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తాం. పరిమితమైనటువంటి మందిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది కనుక విస్తారమైన వారిని ఎంపిక చేయలేం. కనుక మీరు ఈ సంగతులన్నీ గమనించి దైవజనులు మీ బిడ్డలను కానీ మీ సంఘ బిడ్డలను కానీ అని నా ఉద్దేశం, మీ కడుపును పుట్టిన బిడ్డలు కానీ, సేవా సమర్పణ ఆసక్తి ఉన్న వాళ్ళు, ముఖ్యంగా పరిశుద్ధాత్మ నింపుదల, అన్ని భాషలలో ప్రార్థన చేసే ఒక నడిపింపు, సంఘాన్ని ప్రజల్ని ఆరాధనలో నడిపించే ఒక అనుభవం నేర్పించబడట కొరకు ఈ సెమినార్కి పంపవచ్చని, స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ వర్షిప్ అనే ఈ పరిచర్యకి పంపవచ్చని మనం చేస్తున్నాను. అలా చెప్తున్నాను. జూలై 18 మొదలుకొని 27 తేదీ వరకు విశాఖపట్నం గొర్రెవానిపాలెంలోని మా చర్చిలో జరుగుతుంది. కనుక దీనికి అప్లై చేసుకోవలసిన చివరి తేదీ జూన్ నెల 30. చివరి తేదీ జూన్ నెల 30. అప్పుడు వెంటనే మీకు మళ్ళీ సెలెక్ట్ చేయబడ్డ వారికి వస్తాయి. వచ్చిన తర్వాత వారు నిర్ణీత వ్యవధిలోనే ఆ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే వాళ్ళు పాలు పొందవచ్చు. కనుక ఈ పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. పాలు పొందినా పాలు పొందకపోయినా ఈ పరిచర్య కొరకు, ఈ స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ వర్షిప్ కొరకు, మా కొరకు ప్రార్థనలు చేయండి. అందరూ కూడా ప్రార్థనలో ఎత్తిపట్టాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు.